అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో మనం 'అల్లావుద్దీన్ అద్భుత దీపం' ఈ చిత్రం గురించి మాట్లాడుకుందామండి. ఈ చిత్రం విడుదలై నేటికి 69 సంవత్సరాలు పూర్తయింది. అంటే ఏప్రిల్ 13, 1957న విడుదలైంది ఈ చిత్రం. అలా ఈ సంవత్సరం ఏప్రిల్ 13కి 69 సంవత్సరాలు పూర్తి చేసుకుందనమాట. ఇది కూడా ద్విభాషా చిత్రమే. అంటే తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తీశారు. 'అలావుద్దీన్ అద్భుత దీపం' కథానాయక అంజలీదేవి గారు, నిర్మాణ సంస్థ జయశక్తి పిక్చర్స్, నిర్మాత ఎంఎల్ పతి, దర్శకుడు టిఆర్ రఘునాథ్. సంగీత దర్శకత్వం ఈ చిత్రానికి రాజేశ్వరరావు గారు, వారి తమ్ముడు హనుమంతరావు గారు ఇద్దరూ కూడా కలిసి సంగీతం సమకూర్చారు. అలాగే ఈ చిత్రానికి ఛాయాగ్రహణం ఆర్ సంపత్. తర్వాత ఈ చిత్రం హిందీలో కూడా విడుదలైందండి. హిందీలో మరి డబ్ చేశారా, మళ్ళీ త్రిభాషా చిత్రంగా తీశారా అనేది సరిగ్గా తెలియదు. అదండి, ద్విభాషా చిత్రంగానే మాట్లాడుకుందాం ఈ చిత్రాన్ని. ద్విభాషా చిత్రంగా వచ్చిన చిత్రంగా 'అల్లావుద్దీన్ అద్భుత దీపం' అని చెప్పుకోవచ్చు. తమిళంలో 'అల్లావుద్దీన్ అద్భుత విలక్కం' అంటారు ఈ సినిమాకి. అదండి, అల్లావుద్దీన్ పాత్ర అక్కినేని నాగేశ్వరరావు గారు, యాస్మిన్ బేగం ఈ పాత్రని అంజలీదేవి గారు పోషించారు. జాఫర్ మాంత్రికుడుగా ఎస్వి రంగారావు గారు. తర్వాత సయ్యద్గా రేలంగి గారు, నాచికత్త సితారాగా రాజసులోచన గారు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారండి. అవి ముఖ్య పాత్రలుగా చెప్పుకోవచ్చు ఈ చిత్రంలోని. తర్వాత ఈ చిత్రకథ అందరికీ తెలిసిందే, 'అల్లావుద్దీన్ అద్భుత దీపం'. ఆ చిత్రకథ మళ్ళీ చెప్పుకోవడానికి అందులో ఇంకేం లేదు. సాలూరు రాజేశ్వరరావు గారు, హనుమంతరావు గారు సమకూర్చిన సంగీతంలో ఈ చిత్రంలో మొత్తం 10 పాటలున్నాయి. 10 పాటలున్నాయండి చిత్రంలోని. ఆ పాటలన్నీ ఏఎం రాజా గారు, సుశీల గారు, తర్వాత స్వర్ణలత గారు, తర్వాత పిబి శ్రీనివాస్ గారు కూడా పాడారు. జిక్కీ గారు పాడారు. ఏపీ కోమల్ గారు పాడారు. అంటే సాలూరు రాజేశ్వరరావు గారి సంగీతం అంటే సాధారణంగా చెప్పుకోదగిన సంగీతమే వస్తుందన్నమాట. అది 10 పాటలు ఉన్నాయి ఈ సినిమాలో. అంటే ఆ రోజుల్లో వచ్చే సినిమాల్లో ఉండే పాటల కన్నా కొంచెం తక్కువే అని చెప్పుకోవచ్చు 10 పాటలు అంటే. తర్వాత ఇంకో విశేషం ఈ చిత్రం గురించి ఏంటంటే, ఈ చిత్రం షూటింగ్ కాశ్మీర్‌లో చేస్తున్నప్పుడే అక్కినేని నాగేశ్వరరావు గారికి మశూచి సోకిందట. అప్పుడు ఆయన అక్కడే తను ట్రీట్మెంట్ తీసుకున్నారని, దానికి ఆయన బొబ్బలొచ్చేసినప్పుడు వాటి మీద యాసిడ్ పోయించుకొని మొహం పాడవకుండా చూసుకున్నారని కూడా ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు గుర్తు నాకు. అది కూడా ఒక విశేషం ఈ చిత్రం గురించండి. అవండి, అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన ద్విభాషా చిత్రం 'అల్లావుద్దీన్ అద్భుత దీపం' గురించిన విశేషాలు. ఈ చిత్రం గురించి మీకేమైనా విశేషాలు తెలిస్తే కూడా ఆహ్, కామెంట్స్‌లో పెట్టండి. కామెంట్ బాక్స్‌లో పెట్టండి. ఎందుకంటే ఈ చిత్రం గురించి మరీ ఎక్కువగా ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కువ లేదు. తర్వాత ఈ చిత్రం గురించిన ఫోటోస్ కానీ, అవి కూడా చాలా తక్కువగానే దొరుకుతున్నాయి అన్ని చోట్ల. అందుకోసం అని చెప్పేసి మీకేమైనా ఇన్ఫర్మేషన్ దొరికితే కామెంట్స్‌లో పెట్టండి. అదండి, అక్కినేని నాగేశ్వరరావు గారి 'అల్లావుద్దీన్ అద్భుత దీపం' చిత్ర విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో మరో చిత్ర విశేషాలతో కలుసుకుందాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.